హాయ్ మా. మనము చాలా కామెంట్స్ వస్తున్నాయి కదా మనకి. ఈ రోజు వాళ్ళ డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేద్దామా మేడం? అలాగే రా, చెప్పు ఎలిజబెత్. డెలివరీ అయినాక పేషెంట్స్ కి మదర్ వాళ్ళు 21 days వరకు స్నానం చేయొద్దని అలా చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకి చిరాగ్గా బాగా చెమటలు పెట్టి స్మెల్ వస్తారు, చాలా ఇరిటేట్ గా ఉంటారు కదా. మీరు దాని గురించి ఏం చెప్తారు మేడం? డెలివరీ అయిన తర్వాత స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డెలివరీ అనేది ఒక చాలా టీడియస్ ప్రాసెస్. అంటే బాగా అలసిపోతారు, చెమట పోస్తూ ఉంటది. అండ్ వీళ్ళు కనుక మొత్తం క్లీన్ చేసుకోలేదు అని బేబీకి అలానే కనుక మనం పాలిస్తే చాలా వరకు బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇమ్మీడియట్ గా ఈ డెలివరీ అయినా ఈవెన్ సిజేరియన్ సెక్షన్ అయినా సరే 2 రోజులు స్నానం చేసేసేయచ్చు. మేడం, బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ వచ్చే ఫీడింగ్ ఉంటుంది కదా, మురిపాలని పిల్లలకి తాపించకూడదు, పిండి పారేయాలని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా. మీరు దాని గురించి ఏం సజెషన్ ఇస్తారు మేడం? ముర్రుబాల్ అనేది కొలెస్ట్రాల్ అంటారు. అవి చాలా ఇంపార్టెంట్ పాలు. యాక్చువల్ గా కలర్ అవి మామూలు పాలు లాగా ఉండవు, కానీ అవి చాలా న్యూట్రిషియస్ అన్నమాట. అంటే మనకి రిచ్ ఇన్ విటమిన్స్, మినరల్స్ అన్ని. ఎక్స్క్లూజివ్ గా అవి ఓన్లీ మదర్స్ మిల్క్ లోనే దొరుకుతాయి కొలెస్ట్రాల్ అనేది. అండ్ దానికి రోగ నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే పిల్లలకి మనము బ్రెస్ట్ మిల్క్ ఇస్తామో, అది కూడా ఫస్ట్ పాలు ఇస్తామో, వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. మేడం, డెలివరీ అయిపోయినాక స్కార్ఫ్ కట్టాలంటారు, చెవుల్లో దూది పెట్టాలని చెప్తారు, సాక్స్ వేయాలంటారు, బెడ్షీట్ కప్పుతారు, పాల్ స్వెట్ ఎక్కువ ఉంటది. దాని గురించి మీరేం చెప్తారు మేడం? మన ఇండియాలో అసలు ఎస్పెషల్లీ ఒంగోలు లాంటి ఏరియాస్ లో అయితే అసలు వేడి ఎక్కువ ఉంటుంది. సో మనకి డిహైడ్రేషన్ అంటే చెమటలు పోసి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దానికి తోడు మళ్ళీ స్కార్ఫ్లు, చెవులు దూదులు, స్వెటర్లు ఇవన్నీ వేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎస్, చలికాలంలో కొంతవరకు ఏదైనా మరీ చలిగా ఉంటే చెవులు దూదు వరకు పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం కింద మార్బుల్ అట్లా సర్ఫేస్ ఉంది అంటే కాళ్ళకు చెప్పులు వేసుకోవడంలో తప్పేం లేదు.